హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే పురుషుల T20 వరల్డ్ కప్ 2026 గురించి అయితే పూర్తి సమాచారం చూద్దాం. మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ సమాచారాన్ని అయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఈ వరల్డ్ కప్ 2026 అనేది ఎక్కడ జరిగిందంటే భారత్ మరియు శ్రీలంక ఈ రెండు దేశాలు కలిసి ఈ T20 వరల్డ్ కప్ 2026కి ఆతిథ్యం ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 2026 ఫిబ్రవరి 7th నుంచి మార్చ్ 8 వరకు అయితే ఇది జరిగింది. మొత్తం దీంట్లో 20 టీమ్స్ అయితే పాల్గొనడం జరిగింది. మొత్తం దీనిలో భాగంగా 55 మ్యాచ్లు అయితే జరిగాయి. ఇక్కడ ఈ జట్లు మ్యాచ్లు మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి, ఇండియా మరియు శ్రీలంక. అది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ T20 వరల్డ్ కప్ 2026 విజేతకి ఎవరు నిలిచారంటే మన ఇండియా అండి. ఇండియా ఎవరి మీద గెలుపొంది విజేతకి నిలిచిందంటే న్యూజిలాండ్ మీద. అయితే ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది ఈ స్టేడియం. అక్కడ జరిగిందనమాట. ఈ ఫైనల్ మ్యాచ్లో మనం 96 రన్స్ తేడాతో న్యూజిలాండ్ని అయితే ఓడించడం జరిగింది. అయితే ఈ విజయంతో మన ఇండియా అనేది అత్యధికంగా 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డ్ అయితే సృష్టించిందనమాట. మన ఇండియా ఒక్కటే 3 సార్లు గెలుచుకుంది. ఇప్పటివరకు ఏ దేశం కూడా 3 సార్లు గెలుచుకోలేదు. అయితే అవి ఏ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే 2007లో ఫస్ట్ టైము, 2024లో సెకండ్ టైము, 2026లో థర్డ్ టైం అయితే ఇండియా విజేతగా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ T20 వరల్డ్ కప్లోనే ఇండియా ఇంకో రికార్డు కూడా నమోదు చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా కూడా మన ఇండియా నిలిచింది. ఎంత స్కోర్ చేశారంటే 255 రన్స్ అండి. 255 రన్స్. నెక్స్ట్ ఈ T20 వరల్డ్ కప్ 2026 ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్కి ఎవరు నిలిచారంటే జస్ప్రీత్ బుమ్రా గారు అయితే ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్కి నిలవడం జరిగింది. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు నిలిచారంటే సంజు శాంసన్ గారు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్కి అయితే నిలిచారు. నెక్స్ట్ ఈ T20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరంటే సాహిబ్ జాదా ఫర్హాన్. ఈయన ఏ దేశానికి చెందినవాడంటే పాకిస్తాన్. నెక్స్ట్ ఈ T20 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ళు ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా మరియు వరుణ్ చక్రవర్తి. వీళ్ళిరువురు కూడా ఇండియాకి చెందినవారే. అదే మనం చూసుకున్నట్లయితే ఇండియా కెప్టెన్ ఎవరంటే సూర్యకుమార్ యాదవ్. న్యూజిలాండ్ టీం కెప్టెన్ ఎవరంటే మిచెల్ శాంట్నర్. నెక్స్ట్ మనం T20 క్రికెట్ గురించి చూసుకున్నట్లయితే ఈ T20 క్రికెట్ అనే ఫార్మెట్ని ఫస్ట్ రూపొందించింది ఎవరంటే స్టువర్ట్ రాబర్ట్సన్. మొట్టమొదటి T20 వరల్డ్ కప్ ఎప్పుడు జరిగిందంటే 2007లో జరిగిందమ్మా. ఇది ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికా దేశంలో జరిగింది. ఈ దక్షిణాఫ్రికాలో జరిగిన మొట్టమొదటి వరల్డ్ కప్లో మన ఇండియా టీమే విజేతగా నిలవడం జరిగింది. అప్పుడు మన ఇండియా కెప్టెన్ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని గారు మన కెప్టెన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 2026లో జరిగిన T20 వరల్డ్ కప్ ఎన్నో ఎడిషన్ అంటే 10వ ఎడిషన్ అమ్మ. ఇది ఫస్ట్ ఎడిషన్ ఏమో 2007లో జరిగింది. ఇప్పుడు 2026లో జరిగింది 10వ ఎడిషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే T20 వరల్డ్ కప్ 2026 బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రోహిత్ శర్మ గారు T20 వరల్డ్ కప్ 2026 బ్రాండ్ అంబాసిడర్గా అయితే వ్యవహరించారు. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2028లో ఈ T20 వరల్డ్ కప్ ఏ దేశాలు నిర్వహిస్తాయంటే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ సంయుక్తంగా 2028 T20 వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేస్తాయి అన్నమాట. మనం ఫస్ట్ చెప్పుకున్నాం 2026 T20 వరల్డ్ కప్ ఏ దేశాలు నిర్వహించాయి? భారత్ మరియు శ్రీలంక. అది గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదే ఏడాది 2026లోనే మనకు మహిళల T20 ప్రపంచ కప్ కూడా జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ కంట్రీస్లో ఇదైతే జరుగుతుంది. ఇంక ఎలాగ మన దాని రిలేటెడ్ సమాచారం చూసుకున్నట్లయితే ఐసీసీ గురించి మనం ముందు తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, తెలుగులో అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటారండి. మొత్తం వరల్డ్ వైడ్ క్రికెట్కి సంబంధించి అన్నీ కూడా మన ఐసీసీనే చూసుకుంటుంది. అయితే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1909 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే దుబాయ్లో ఉంది. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ ఎవరంటే జైసా. అదేవిధంగా సీఈఓ ఎవరంటే సంజోగ్ గుప్తా. ఐసీసీకి మొదటి స్వతంత్ర మహిళా డైరెక్టర్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే ఇంద్రనూయి. నెక్స్ట్ అదేవిధంగా మనం వరల్డ్ వైడ్ అయితే ఐసీసీ క్రికెట్కి సంబంధించి ఈ టోర్లు నిర్వహించడం, అనేక రకాల రూల్స్ పెట్టడం అన్నీ చేస్తుంటామని చెప్పుకున్నాం. అలా కాకుండా మన ఇండియాలో అయితే మనకి బీసీసీఐ ఉంటుంది అన్నమాట. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఈ బీసీసీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1928లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ముంబైలో ఉన్నటువంటి వాంఖేడే స్టేడియం ఈ బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్. అదేవిధంగా ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే బీసీసీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే మిథున్ మన్హాస్ గారు బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా బీసీసీఐ సెక్రటరీ ఎవరంటే దేవాజిత్ సైకియా గారు బీసీసీఐ సెక్రటరీగా ఉన్నారు. ఒకసారి క్విక్ రివిజన్లో మనం చూసుకున్నట్లయితే పురుషుల T20 ప్రపంచ కప్ 2026 అనేది మనకు 10వ ఎడిషన్. దీంట్లో విజేతగా ఇండియా నిలిచింది, రన్నరప్గా న్యూజిలాండ్ నిలిచింది. ఈ T20 వరల్డ్ కప్ని భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా, ఈయన ఇండియాకి చెందినవారు. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరంటే సంజు శాంసన్, ఈయన కూడా ఇండియాకి చెందిన వ్యక్తే. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.